ఇంగ్లీష్లో మాట్లాడకు. మీరు తిరగండి. ఇన్ని రోజులు సంపాదించిన డబ్బులు ఎక్కడున్నాయి? ఇప్పుడు వెళ్ళకపోతే ఇంతకాలం కష్టపడినంత వృధా అయిపోతుంది. నాకు మాత్రం ఏమన్నా ఇష్టం అనుకున్నావా? ఇక్కడ చక్కగా చెరువులో స్నానం చేసి గంజి తాగితే తృప్తే, కానీ అక్కడ బియ్యం కూడా పెండిలానే ఉంటుంది. ఎంత తిన్న తినబుద్ధి కాదు. ఇక్కడ అసలు నత్త రక్తం లాగేస్తుందా పాము కాటేస్తుందో తెలియదు. మా రక్తాన్ని నత్తలు పిలుస్తాయి, అక్కడున్న మనుషులు పిలుస్తారు. వీటన్నిటిని దాటి నేను అక్కడికి ఎందుకు వెళ్తానో తెలుసా? డబ్బు డబ్బు సంపాదించి మా మామయ్య మొహం మీద కొట్టాలి. అందుకే చెప్తున్నానే, నేను చూసుకుంటానులే. ఎలా? కష్టపడి. అదే ఎలాగా అని అడుగుతున్నాను. పని కోసం వెతుకుతున్నాను, త్వరలోనే దొరుకుతుంది. ఎరా? అవును. చూసావా, పైగా మన ఇల్లుని బ్యాంకు వాడు అడుగుతున్నాడు. వాడికి అమ్మేద్దాం. ఉంటున్న ఇల్లు అమ్మేసి ఎక్కడికి వెళ్ళి ఉండేది? నీకన్నా నాకు ఇల్లు ముఖ్యమా? ఇది నా అప్పు, నేను చూసుకుంటాను. నీ దగ్గరికి వచ్చేటప్పుడు నేను మాత్రమే రావాలి. నా అప్పులు గిఫ్టులుగా తీసుకొచ్చి నేను ఎత్తి మీద వేయాలని కాదు, అర్థమైందా? ఏమన్నా మాట్లాడు, టైం అవుతుంది. అడుగుతుంది, మాట్లాడొచ్చు కదా. ఇది లోపల పెట్టుకో. దీన్ని లోపలికి తీసుకెళ్ళనివ్వరు. బ్యాగ్లో పెట్టుకో. తీసేస్తారా? లోపల పెట్టమని చెప్పానా? పర్వాలేదు, పెట్టు. చూడు, తాళి కడుతున్నాడు. ఏంటిది? ఇక మీద నేను దొంగతనం చేయను. సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సార్, మీకు శుభాకాంక్షలు సార్. ఇది మీరు తాళి కట్టకుండానే చెప్పొచ్చు కదా మిస్టర్, ఎందుకలా? ఇప్పుడు నువ్వు నన్ను నమ్ముతావు కదా, సందేహించవు కదా. ఆశీర్వదించు. సంతోషంగా ఉండవు లే. మ్యారేజ్ ఫోటో తీసుకుందామా? తీసుకుందాం, రారా. జాగ్రత్తగా వెళ్ళరా. వెళ్ళామా? మొగుడా, వెళ్ళొస్తాను రా. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఏయ్, తాళి కట్టేసావు కదా, నువ్వు నా చేతికి చిక్కేవులే. నా అప్పులన్నీ నీ నెత్తి మీద పెడతా. అక్కడ నేను ఎక్కువ రోజులు ఉండను, 2 రోజుల్లో వచ్చేస్తాను. ఓకేనా? ఈలోగా పని వెతుకో, ఫోటో వాట్సాప్ చేయి, నేను చూస్తుంటాను. ప్లీజ్ బాయ్, వెళ్ళొస్తానురా. ఏదో సాధించిన ఫీలింగ్ కలుగుతుందిరా నాకు. సూపర్గా. నా పెళ్లి గురించి నువ్వేమనుకుంటున్నావురా? నేను ఇంకా షాక్ నుంచి బయటికి రాలేదు, దయచేసి నన్ను ఏం అడక్కు. కనబడటం లేదు. ఇదెందుకురా కట్ చేయమన్నావు? అదా, కనపడకుండా పోయిందాన్ని కనిపెట్టిస్తే మనకి మంచి పేరు వస్తుంది కదా. ఆ మంచి పేరుతో మంచి పనిలో చేరొచ్చు. అందుకే కట్ చేయి. కొంచెం నీళ్లు తాగుతా. ముందు కట్ చేయి. ఏరా కొత్త పెళ్లి కొడుక, ఫస్ట్ నైట్ ఎలా జరిగింది? పెళ్ళికి ఎందుకు పిలవలేదని గొడవ పెట్టుకుందాం అనుకుంటే ఇక్కడ పెళ్లి కూతురే కనబట్టలేదే. ఎప్పుడొస్తుందిరా అమ్మాయి? ఎల్లుండి. ఏం చేస్తున్నారా? పనెత్తుక్కుంటున్నాం. మీరు చేస్తున్న పవిత్రమైన పనికి ఏమైందిరా? ఏంట్రా? అర్హత ఏమో బీఎస్సీ. ఎవర్రా బీఎస్సీ చదివింది? చదువుకి చేసే పనికి సంబంధం ఏంటి? నువ్వు చదువుకున్నావా? ఈ కంపెనీ ఎవరిదో తెలుసా? పోయిన సంవత్సరం గుడివాడలో ఓ కంపెనీలో కన్నం వేశారు కదా, ఆ కంపెనీ మళ్ళీ మొదలు పెట్టారు. ఆ కంపెనీలోనే సెక్యూరిటీ పనికా? దొంగడికేగా జాగ్రత్తగా ఉండని తెలిసేది. ఓ, మరి పోలీస్ పనికి వెళ్ళొచ్చుగా. ఆ పని మాకు నచ్చలేదు.
పోలీస్ పనిని మీరు రిజెక్ట్ చేశారనమాట. అవును, రిజెక్టెడ్. అయితే పనికి వెళ్దామని నిర్ణయించుకున్నారు. అవును, అందులో నీకేంటి ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లేదే. మీకు పని ఇస్తాడే ఆ కంపెనీ వాడికే ప్రాబ్లం. వాడిని చూసుకుంటే వాడి భార్య బిడ్డల్ని చూసుకుంటాలే. సూపరా. నువ్వు ఊరుకో, రెచ్చగొట్టకు. ఓ వచ్చిన పని అయిందా? అయింది. అడగాల్సిన వాడిని అడిగేసావా? అడిగేశాను. మరైతే బయలుదేరు, ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. పో, నన్ను నా ఆఫీస్కి వచ్చుకోలు. ఓ పో, నా ఆఫీసులోనే. ఆఫీస్లోనే. ఆ, చిరు, వదినక్కడ నుంచింది చూడు. చూస్తుంటే కొట్టేలా కనపడుతుందిరా. కన్ఫర్మ్. సర్లే బయలుదేరి, నేను చూసుకుంటాను. జాగ్రత్త అన్నా. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, ఏమండి? ఏంటి లేదు, ఈరోజు థియేటర్లో. థియేటర్లో? సరే వదిలేండి, ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. మీ కళ్ళలోకి నేను చూశాను, అది చెప్దామనే వచ్చాను. ఏం చేసావు? లేదు, మీ కళ్ళలోకి చూశాను, మిమ్మల్ని ఇక్కడ డిస్టర్బ్ చేయను, వస్తాను. ఇప్పుడు ఇంకేదో చూశానే. ఇప్పుడేం చూసావు? లేదు, ఇప్పుడు నేను వేరేది చూశాను. అదే నువ్వేం చూసావని. హా, చెప్పడం నా వల్ల అవ్వట్లేదు, చేసి చూపించినా. అంటే మీరు ఫస్ట్ టైం చూడగానే చూసి చెప్పేస్తారన్నమాట. లేదు, చెప్పడానికి రాకపోతే ఏం చేయను, చేసి చూపిస్తేనే కదా అర్థం అవుతుంది. ప్లీజ్ కొంచెం అలా వెనక్కి వెళ్ళండి, కంఫర్టబుల్గా ఉంటుంది. కళ్ళు మూసుకోండి. ఏంటి? ఏదో బండి వస్తుంది. ఇది నీకు వినిపించిందా? నేను కొంచెం డిస్టర్బెన్స్గా ఫీల్ అయ్యాను. రెడీ రెడీ. సారీ 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 పర్వాలేదులే. సారీ. లేదు, నేను బండి వెళ్ళిపోయిన ఆతృతతో. పర్వాలేదన్నానా? సారీ సారీ. పర్వాలేదు. సారీ సారీ. చాలే ఆపు, చాలే ఆపు. నేనేమీ చేయలేదే, నిజంగా నేనేమీ చేయలేదు. నిన్ను అయ్యయ్యో. మూసే మూసే తలుపు మూసే. ఎందుకు ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసావు? నువ్వు మా పరువు తీయడానికి వచ్చావా? నిన్న అమ్మా, వదిలు. నా కూతురికి ఏం మాయ మాటలు చెప్పి ఇలా చేసావురా? అటువంటి వదులుకో. అమ్మా, నీకేం తెలీదు. ఇక్కడ నుంచి వెళ్ళండి. తలరాత ఆగండి. ఇలా ఎందుకు చేస్తుంది? అమ్మా, మరేదో చెప్తా. కదా? అయ్యో 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 అయ్యో, ఇదెంత బరి తెగించిందో చూడండి. అయ్యో. చూడండి ఎలా కొడుతున్నాడు. ఎవరి ముందు? చాలదు, ఇంకా కొట్టు. అయ్యయ్యో, వాడిని ఇంకా రెచ్చగొడుతుంది చూడండి. చెప్పేది నీకేరా? వదిలేయ్ వదిలేయ్, కొట్టరా. అయ్యో, అయ్యయ్యో. చెప్పవే. పక్కెళ్ళి కొట్టుకుంటాయా? అయ్యయ్యో, చెప్పవే. అయ్యయ్యో. కొట్టొద్దు, చెప్పవే. ఆపరా. చంపేస్తాను, చెప్పు. నాకు ఒకే కూతురు అనుకుంటాను. నువ్వు చచ్చినట్టే. ఊరికెళ్తున్నావు కదా, అక్కడ తగలడు. తిరిగి రావద్దు. నీ మొహం నాకు చూపించకు. ఎంత బతిమాలా నిన్ను. ఆ మనిషిని ఊళ్ళో అందరి ముందు అవమానించావు కదే. ఆయన కొట్టొద్దు కొట్టొద్దు అని నేను ఎంత చెప్పాను, బతిమాలను. నా మాట వినిపించుకున్నావు అసలు. నువ్వు గమనించలేదా?
వాడు కొట్టడం ఎప్పుడు ఆపేశాడు. ఇదే సైగ చేస్తూ ఉంది మళ్ళీ మళ్ళీ తన్నమని. అనవసరమైన విషయాలు తలదూరిస్తే అలాగే జరుగుతుంది. ఏంటే నీ నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? కొట్టు. నువ్వు నన్ను కొట్టాలి, వాడు వచ్చి అది చూడాలి. వాడు నేను కొట్టాలి, అది నేను చూడాలి. కొట్టు. నేనేం చేస్తానో చూడు.